తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పులివెందుల జెడ్పీటీసీ ఓటమితో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయోమయంలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్ విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన జగన్మోహన్ రెడ్డి అక్కడ పల్లె ప్రాంతంలో రోడ్ షో చేయడం దారుణమని అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారని, పట్టుమని 10 మంది కూడా లేకుండా రోడ్ షో నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే వైసీపీ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారని, కనీసం ఉన్న 11 మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి రాకుండా అటు ఇటు తిరుగుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అనే మాటలు మేము ఎందుకంటున్నామంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి వారి యొక్క సమాధి ఎరుపులపాయలో ఉంది కాబట్టి అక్కడ నివాళులు అర్పిస్తానికి వెళ్ళారు. సరే, అంతవరకు బాగానే ఉంది. అక్కడ నుంచి ఆయన ఒక నియోజకవర్గంలో లింగాల మండలం నల్లపురెడ్డి వారి పల్లె, నల్గొండ వారి పల్లె అంటే పంచాయతీలు, అది గ్రామాల్లో రోడ్ షో అంట. నాకు ఆశ్చర్యం వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు పట్టణాలు మహానగరాల్లోనే రోడ్ షోలు చేయడానికి ఆయన మనసు అంగీకరించాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని ఎక్కడ దిగాడో అక్కడ నుంచి కాండ వేసుకొని కోయ్ 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 అని వచ్చేసి ఆ మీటింగ్ కాడ కనపడేసి ఇలా దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎక్కడ దిగి సరిపోయిందంటే, పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత డ్యామేజ్ ని పూడ్చుకోవడానికి పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీలు గ్రామాల్లో కూడా రోడ్ షో చేసేస్తున్నాడు. జనాలు కూడా లేరు. అయితే రోడ్ షో చేసుకోవచ్చు, కానీ ఆయన కొన్ని కామెంట్స్ పాస్ చేశాడు మా పార్టీ మీద. రాబోయే రోజుల్లో అంట తెలుగుదేశం పార్టీని ప్రజలంట బంగాళాఖాతంలో కలిపిపోతున్నారంట. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండదు, బంగాళాఖాతంలో కలవబోతుంది ఆ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలు ఈ భూమి మీద ఉన్నంత కాలం, ఈ భూమి ఈ బ్రహ్మాండం ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున వారి యొక్క సారథ్యంలో, వారి తర్వాత లోకేష్ గారి సారథ్యంలో ఈ పార్టీ ముందుకు సాగుతూనే ఉండిద్ది, దిగ్విజయంగా ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా బంగాళాఖాతంలో కలిసిపోయిందని ఆయన ఊహిస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఆయన కన్నా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అపోజిషన్ లీడర్ యాక్ట్, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అనే ఒక చట్టం 1977 నుంచి అమల్లో ఉంది. చట్టం మీ ఇంట్లో నా ఇంట్లో చేసింది కాదు, పార్లమెంట్ లో చేసినాయి. చట్టం ఏం చెప్తుంది? ఏ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉన్నాయో దాంట్లో 10% ఒక పార్టీకి వచ్చి ఉంటే ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. మన రాష్ట్రం ఎన్ని సీట్లు అండి? 175 సీట్లు. ఎన్ని రావాలి? 18 సీట్లు రావాలి. నీకు ఎన్ని వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. నువ్వు ప్రతిపక్ష హోదా ఎలా అవుతావు? ప్రతిపక్ష పార్టీ అవుతావు. నువ్వు ప్రతిపక్ష పార్టీయే, కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీయే, సిపిఎం ప్రతిపక్ష పార్టీయే, సిపిఐ ప్రతిపక్ష పార్టీయే, లోక్ సత్తా ప్రతిపక్ష పార్టీ. కూటమిలో జనసేన బీజేపీ ఉంది కాబట్టి మేమంతా ఒకటి. నీ ప్రతిపక్ష హోదా లేదు, నీ ప్రతిపక్ష హోదా ఏమని ఎలా అడుక్కుంటారు మీరు? రోడ్ షో చేసుకుంటున్నా జగన్. అది కూడా ఎక్కడంటే పంచాయతీల్లో అంట. నువ్వేదో మోనార్కీ అనుకునేవాడిని, గతంలో నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 151 సీట్లు వచ్చిన వాడిని 11 సీట్లకు పరిమితం చేసి పులివెందులలో రోడ్ షో చేసుకునే లాగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. అది తెలుగుదేశం స్థాయి. నీ స్థాయి ఏంటి? నువ్వు స్థాయి చూసుకుని మాట్లాడు. మనకి బలం ఉన్నా లేకపోయినా, మనకి ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా, నిజంగా నీకు నీ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే, బడుగు బలైన వాళ్ళ ప్రేమ ఉంటే, లేదా నువ్వు గెలిచిన 11 నియోజకవర్గాల ప్రజల మీద ప్రేమ ఉంటే, వాళ్ళ సమస్యలు వచ్చి అసెంబ్లీలో మాట్లాడు, గడపెత్తు. అది చేయవు. నా ప్రతిపక్ష హోదా ఏంటి? ప్రతిపక్ష హోదా ఏంటి? దళిత సామాజిక వర్గానికి చెందిన గిరిజన బాలిక సుగాలి ప్రీతి మృతి కేసులో ప్రభుత్వం త్వరితగతిన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖలో దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విశాఖలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత సంఘాల నేతలు పాల్గొని గళమెత్తారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్,
జాతీయ దళిత బహుజన మహిళా అధ్యక్షురాలు నాగమల్లీశ్వరులు పాల్గొన్నారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టారని చెప్పి గత ఎన్నికల సమయంలో బాలిక ఉదాంతాన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకున్న పవన్ ఇప్పుడెందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో దీనిపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రీతి అనేటువంటి ఒక 14 సంవత్సరాల ట్రైబల్ పాప అనుమానాస్పద మృతిగా 2017వ సంవత్సరం ఆగస్టులో చనిపోయినటువంటి మరణం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఆ పాప మరణానికి కారణమైన దోషుల్ని శిక్షించాలి అని. అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏ విధంగా ఆ విషయం పట్ల స్పందించారు, ఏ విధంగా ఆ పాప మరణాన్ని రాజకీయంగా వాడుకున్నారు అనేది అంశాల జోలికి నేను వెళ్ళను. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి మరలా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పాప మరణం మీద సిబిఐ ఎంక్వైరీ వేసినప్పటికీ కూడా ఆ సిబిఐ ఎంక్వైరీని మెటీరియల్ చేయటంలో, వాళ్ళని ప్రొవోక్ చేయటంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది. ఈ ప్రభుత్వం పట్ల పవన్ కళ్యాణ్ అనే ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ రోజు అమలు కావటం లేదు. 15 నెలల కాలమైనప్పటికీ కూడా నా పాప మరణానికి కారణమైన దోషుల్ని మీరు శిక్షిస్తారా లేదా అని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మరలా ఈ అంశం లైమ్ లైట్ లోకి వచ్చింది. సో మాలాంటి వాళ్ళందరం కూడా మాట్లాడాం. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఆధారాలేం లేవు, DNA మారిపోయింది, ఎక్కడి నుంచి పట్టుకుంటాం, అది మనకేం సంబంధం, లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, అనితాని అడిగాను, ఆమె సిబిసిఐడికి ఇచ్చింది. ఇదంతా రాష్ట్ర సమస్య, ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో చర్చించాలి. మరి ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా నువ్వు ఎక్కడ చర్చిస్తావు? కాదయా, నీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో మాట్లాడానంటే మరి నువ్వేం చేస్తావు? గుడ్డుగుర్రానికి పడిదవుతావు ఇంటి వెళ్ళి? అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఎమ్మెల్యేలే, నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేనే, నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యింది. ఎమ్మెల్యేలకి వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి మీరు మాట్లాడండి, హోమ్ మినిస్టర్తో మాట్లాడండి, చీఫ్ మినిస్టర్తో మాట్లాడండి అంటే మరి నువ్వేందుకున్నావు? రంకెలే సరవటానుకున్నావా? ప్రతిదాన్ని రాజకీయం చేయడానుకున్నావా? ట్రైబల్ బిల్లుల పట్ల మీ అధికార ప్రతినిధుల్ని ఎగదోసి వాళ్ళని బెదిరించడానుకున్నావా? లేకపోతే రీల్స్ లో చేసుకోవడానికి సుగాలి ప్రీతి మన్నాన్ని ఎలక్షన్ స్టంట్ గా వాడుకోవడానుకున్నావా? దేనికోసం? జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి ఇప్పటి వరకు జడా శ్రావణ్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఎందుకు ఆయన్నే పర్టికులర్ గా పిలిచాము అని అంటే, మనం ఉద్యమించగలుగుతాం, పోరాడగలుగుతాం, మాట్లాడగలుగుతాం, ప్రశ్నించగలుగుతాం, అన్ని చెప్పగలుగుతాం, కానీ లీగల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే అందులో ప్రావీణ్యులై ఉండాలి. సుగాలి ప్రీతి కేసు డే ఫస్ట్ నుంచి చాలా క్లారిటీగా మూలాలు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే జడా శ్రావణ్ గారు. అందుకనే ఇవాళ ముఖ్య అతిథిగా పిలిచి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్న వాళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాలకి అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎంత మోసం జరిగింది, రాజకీయ వాళ్ళ యొక్క లబ్ధుల కోసం సుగాలి ప్రీతి కేసును ఏ విధంగా వాడుకున్నారు అనేది తెలియాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రాల నడుమ 1,00,000 పుష్పార్చన పూజలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 1,00,000 పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ అర్చకులు విశిష్టతను వివరించారు. కిరీటం లేని గుండెలు లేని
शांतिरस्तु ब्रह्मण्यो राजा विजयो राष्ट्रकामयमानमाचार्यादीनां पुष्पार्चन महोत्सव कर्तॄणां यमानानां क्षेमस्थैर्यदेवविजयवयायुरारोग्यं तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो नित्याय ग्रवत्याय नित्यवैभवशालिने नित्यवैभवदात्रे च श्रीनृसिंहाय मङ्गलम् मङ्गलाशासनपरे वदाचार्य पुरोगमैः सर्वैः श्रीपूर्वेणाचार्यैः तद्वदायास्तु मङ्गलम्। భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. 39.5 అడుగులుగా ఉన్న నీటి మట్టం మధ్యాహ్నం 2 గంటలకు 40.3 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరుతోందని, రాత్రికి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్న మంత్రి మండిపల్లి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి. ప్రజాస్వామ్యం గురించి లోకేష్ మాట్లాడడం సిగ్గుచేటన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచిన విషయం మరిచారా అని సూటి ప్రశ్న. విశాఖలో మరికొద్ది రోజుల్లో పర్యాటకులకు థ్రిల్ పంచనున్న గాజు వంతెన. కైలాసగిరిపై పూర్తయిన 55 మీటర్లు పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం. వానపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.